మొగులపల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలను మండల కాంగ్రెస్ నాయకులు ఖండించారు. మంగళవారం మొగులపల్లిలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిన్న మొగులపల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైనటువంటి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ పైన మా ఎమ్మెల్యే గంట సత్యన్న పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని దీనిని ఖండిస్తూ మొగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ వారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రమణారెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద 50,000 నుంచి 1,00,000 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరిస్తూ గతంలో మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలకు ప్రజలే సాక్ష్యము, ప్రజల తీర్పే సాక్ష్యం అని తెలియజేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఇల్లు మొదలుకొని ప్రతి బిల్లుకు కూడా డబ్బులు వసూలు చేసినటువంటి చరిత్ర మీది. అసమర్థనివి శాతగాని ఎమ్మెల్యేగా ఉన్న నీ హయాంలో నీ కార్యకర్తలు ప్రతి ఇల్లు మీద బిల్లులు వసూలు చేసి బిల్లులు ఇప్పిస్తామని చెప్పేసి ప్రతి లబ్ధిదారు నుంచి వెళ్ళి డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం కాదా అనేది ప్రజలలో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీ నాయకులు మీ కార్యకర్తలు నీ హయాంలో నీ చాతగానితనంతో వసూలు చేసినట్లు నిరూపణ కాకపోతే వాళ్ళు డబ్బులు తీసుకోలేనట్టయితే మేము ముక్కు భూమికి రక్తం. అలాగే ఇందిరమ్మ పేరు మీద గంట సత్యన్న నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా నిజాయితీగా ఎలాంటి రూపాయి ఆశించకుండా పేదవాన్ని గుర్తించి ఈరోజు ఇల్లు పెట్టడం జరిగింది. ఏ ఒక్క లబ్ధిదారుని మీదనైనా మేము ఇల్లులకు పైసలు వసూలు చేస్తే ముక్కు ఊసిపోయే వరకు నేలకు రాస్తాము, భూపాలపల్లి వరకు ముక్కు భూమికి రాసి ఆత్మ బలిదానం చేసుకుంటాము. మేము చేసిన తప్పులకు ఈ యొక్క కండిషన్కు ఈ యొక్క మా యొక్క డిమాండ్కు మీరు ఒప్పుకొని మా యొక్క డిమాండ్ను మీరు ఎక్కడ అంగీకరిస్తారో మా యొక్క షరతును అంగీకరించి మా యొక్క మాటను మీ యొక్క మాటలను నిజమని నిరూపించుకోదలుచుకుంటే ఎక్కడికి వచ్చి సవాల్ చేసినా మేము సిద్ధమే. రమణారెడ్డి గారు మీకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పిన మాటలన్నీ నిరూపించుకోకపోతే రేపు ప్రజాక్షేత్రంలో మేము తిరగనీయమని చెప్పేసి హెచ్చరిస్తూ 124 చెరువులు గతంలో అధిక వర్షాలతోటి తెగిపోతే కనీసం ప్రభుత్వంలో నిన్న మీరు ఏ ఒక్క చెరువును పూడ్చలేని దద్దమ్మ లెక్క వ్యవహరించిల్లు. సత్యన్న గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధిక నిధులు తెచ్చి 124 చెరువులకు మరమ్మత్తు చేయించినటువంటి గొప్ప నాయకుడు సత్యన్న. మీరు ఒక మాట మాట్లాడే నిన్న ఇందిరమ్మ ఇళ్లలో 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వసూలు చేస్తారని కూడా మాట్లాడారు. దమ్ముంటే మీ మండల నాయకులు వస్తారా, లేకపోతే మాజీ ఎమ్మెల్యే గారు వస్తారా, పార్టీ పరంగా ఎవరు వస్తారో రండి. ఏ గ్రామంలో మేము ఇందిరమ్మ ఇళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్టు కనుక మీరు నిరూపించినట్టయితే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అల్లిపల్లి మాటలు చెప్పి ప్రజలను మీకు బిల్లులే రావు, అసలు వాళ్ళు పైసలే వేయరు, ఏదో అట్లా తూతూ మంత్రం ఓట్లు ఉన్నాయని చెప్పి అని మాట్లాడుతున్నారు. గతంలో మీరు ఇచ్చినాడు కూడా మరి ఓట్లు ఉన్నాయనే మీరు ఇచ్చినా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఇవాళ కొత్తగా పెట్టిన స్కీమ్ కాదు, ఆటోమేటిక్గా పాత స్కీమ్నే మేము కొనసాగిస్తాం. దానికి మీరు పైసలే వేయరు, అసలు రైతు బందే రాదు, ఏది రాదు, రైతులను మొత్తం నట్టేయడం వస్తారని చెప్పి మాట్లాడి నిన్న మేము రైతు బంధు ప్రతి ఒక్క రైతుకు మేము రైతు బంధు వేస్తే ఇక మనకు డిపాజిట్లు కూడా రావు, రేపు పొద్దుగాల ఇబ్బంది అయితే అనే ఉద్దేశంతో నిన్న వచ్చేదో కల్లిబిల్లి మాటలు మాట్లాడుతున్నారు.